ఆపరేషన్ కగార్కి మరికొద్ది రోజుల సమయం మిగిలింది. ఈ సమయంలోనే ఆ పార్టీకి సంబంధించినటువంటి అనధికారిక పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్న దేవుజీ తెలంగాణ పోలీసు ముందు లొంగిపోయాడు. దేవుజీ లొంగిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అనేక కీలక చర్చలు జరిగాయి. ముఖ్యమంత్రితో భేటీతో సహా దేవుజీ ఏం మాట్లాడబోతున్నారు, దేవుజీ తెలంగాణ ప్రజలకు ఏం చెప్పబోతున్నారన్న పెద్ద చర్చ జరిగింది. ప్రస్తుతం TV9తో మాట్లాడడానికి దేవుజీ అలియాస్ తిప్పిరి తిరుపతి రెడీగా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మీరు ఎందుకు లొంగిపోయారు? ఫస్ట్ దానికి జవాబు ఇచ్చే ముందు ఒక వివరణ ఇస్తాను. ఫస్ట్ ఏంటంటే జనరల్ సెక్రటరీ అని అన్నారు కదా నన్ను. నేను పార్టీకి జనరల్ సెక్రటరీ కాదు, అంటే కేంద్ర కమిటీ సభ్యుడిని, PB మెంబర్ని. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అంటే మా పార్టీ కేంద్ర కమిటీ కానీ పొలిట్ బ్యూరో కానీ సమావేశం అయితే అప్పుడు ఆ ఎజెండా ఉండేది. కాబట్టి కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సమావేశం జరగని స్థితిలో దేవుజీ కార్యదర్శి అనే దానికి ప్రాతిపదికనే లేదు. అదొక విషయం. ఇక రెండవది, ఈ తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయారు అంటున్నారు కదా. మేము లొంగిపోలేదు, నేను కానీ మిగతా వాళ్ళు కానీ లొంగిపోలేదు. ఎందుకు లొంగిపోలేదని అంటే ఆ రోజే 24 నాడే వివరణ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు నిన్నటి వరకు మేము రహస్య జీవితంలో ఉన్నాము, ఈరోజు నుండి మేము బహిరంగ జీవితంలోకి రాదలుచుకున్నాం అనేటువంటిది. అంటే దాన్ని ఏ రకంగా చూస్తారు? అది లొంగుబాటు కాదా? కాదు, లొంగుబాటు కాదు. ఎందుకు కాదు అని అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా లొంగుబాటు అయితేనేమో వెళ్ళేసి వ్యక్తిగత జీవితానికే పరిమితం అయిపోయి రాజకీయ జీవితాన్ని వదిలేసి వ్యక్తిగత జీవితానికే పరిమితమై ఉంటే ఆ అర్థంలో అది లొంగుబాటు ఒక రకంగా. తర్వాత రెండవది ఏంటిది అని అంటే ఇప్పుడు ప్రజల సమస్యల కోసం నిన్నటి వరకు మేము సాయుధులమై చట్టబద్ధంగా పోరాడినాం, చట్ట వ్యతిరేకంగా పోరాడినాం. ఇప్పుడు ఏమంటున్నాము? ఆయుధాలతో కాకుండా చట్టబద్ధ పరిధిలో ప్రజల దైనందిన మౌలిక సమస్యల మీద పోరాటం చేస్తాం అని చెప్పి స్పష్టంగా చెప్పినాం. అసలు వాస్తవంగా ప్రజల సమస్యల కోసము పోరాడడం అంటేనే రాజకీయం. ఆ రాజకీయాలలో మళ్ళీ పార్లమెంటరీ రాజకీయాలు వేరు, పార్లమెంటరీ ఏతర రాజకీయాలు వేరు. ఇప్పుడు ఉదాహరణకు మేము సాయుధులమై పోరాటం చేసినాం. అప్పుడు ఏమన్నారు? మా పార్టీ రాజకీయ పార్టీ కదా, కాకపోతే పంత సాయుధ పోరాట పంత కదా. కానీ దీన్ని మర్చిపోయేసి కేవలం బహిరంగ జీవితంలోకి వచ్చిన తర్వాత రాజకీయము అని అంటే వీళ్ళేదో వేరే వేరే పార్లమెంటరీ పార్టీలు చేరుతారట, ఎమ్మెల్యేలు అవుతారట, ఎంపీలు అవుతారట అనేటువంటిది ఒక తప్పుడు వ్యాఖ్యానాలతో కూడినటువంటి కథనాలు రాసిండ్రు. అది చాలా నష్టదాయకం మాకు. అంటే మీరు పోలీసులకు ఎదురుగా చెప్తా సాయుధాలు అంటే మీ ఆయుధాలు వదిలిపెట్టి వచ్చి లొంగిపోవడం అంటారా లేదా? కాదు అనేదే నేను చెప్తున్నా కదా ప్రాతిపదిక. మేము నిన్నటి వరకు రహస్యంగా ఉన్నాం, ఈరోజు బహిరంగ జీవితంలోకి వచ్చినాం. అదొకటి. వచ్చి ఏం చేయాలనుకుంటున్నాము? వ్యక్తిగత జీవితం గడపాలనుకోవడం లేదు. ప్రజలకు దైనందిన సమస్యలు ఉన్నాయి, మౌలిక సమస్యలు ఉన్నాయి. వాటి మీద మేము చట్టబద్ధ పరిధిలో పోరాటం చేస్తామంటున్నాం. అంటే ఏంటిది? ఇదే రాజకీయం, ప్రజా రాజకీయం. కాబట్టి రాజకీయ జీవితంలో ఉండాలనుకుంటున్నాం. రాజకీయ జీవితానికి స్వస్తి పలికితే అది లొంగుబాటు. అదొకటి ప్రాతిపదిక. మూడోది ఏమన్నాం? అక్కడనే చెప్పినాం, దశాబ్దాల తరబడి మేము ఏదైతే సిద్ధాంతాన్ని నమ్మినామో, అంటే ఏంటిది మా సిద్ధాంతం? మార్క్సిజం, లెనినిజం, మావోయిజం. మా ఆలోచనలకు ఎప్పుడైనా అది కేంద్ర బిందువు. ఏ సమస్యనైనా కానీ ఒక ఘటన జరిగింది అని అంటే దాన్ని ఎట్లా విశ్లేషించాలి, దాన్ని అంతిమంగా ఎట్లా మనం కన్క్లూడ్ చేయాలి, ఒక సమస్య అయితే దాని పరిష్కారానికి ఏ పోరాట కార్యక్రమాన్ని ఉంచాలి అనేటువంటి దాన్ని మొత్తంగా ఆలోచించడానికి కేంద్ర బిందువు ఒక డైరెక్షన్, ఒక లైట్ మార్క్సిజం, లెనినిజం, మావోయిజం. కాబట్టి ఇప్పుడు కూడా మేము ప్రజా జీవితంలో బహిరంగ జీవితంలో ఉంటూ ప్రజల కోసం రాజకీయం చట్టబద్ధ పరిధిలో. మీరు చెప్తున్న పార్టీ మావోయిజంలో సాయుధ పోరాటం అనేది ఉంది. సాయుధ పోరాటాన్ని మీరు పార్టీగా వదిలేసారా? కేవలం తిరుపతి దేవుజీగా మీరు సాయుధ పోరాటాన్ని వదిలేసారా? కాదు. అంటే ఇప్పుడు మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ అర్థం ఫస్ట్ సరెండర్కి సంబంధించింది స్పష్టత ఇవ్వాలి. మీ ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మేము సరెండర్ కాదు. ఇన్ని ప్రాతిపదికల రీత్యా మేము సరెండర్ కాదు.
అందుకోసమే అది జనజీవన స్రవంతి అనేటువంటి పదము సరైనది కాదు. మేము లక్షలాది కోట్లాది మంది ప్రజల యొక్క ఆకాంక్షలకు ప్రతినిధులుగా పనిచేసినాము. వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఎందరో మందితో రోజువారీగా వెళ్ళినప్పుడు ఏమన్నా మంచిగా ఉన్నావా అంటే ఎక్కడ మంచిగా అన్నా ఇట్లా ఫలానా ఆరోగ్య సమస్య ఉంది అనే సమస్యల నుంచి పెళ్ళిళ్ళు, విడాకులు, భూమి విషయాలు, అంటే మేము వేలాది లక్షలాది మంది ప్రజలతోటి నిత్య జీవితంతో సంబంధంలో ఉన్నాము. కాబట్టి ఆ జనజీవన స్రవంతి అనేది సరైనది కాదు, సరెండర్ అనేది సరైనది కాదు. ఎందుకు కాదు అని అంటే ఎందుకు కాదు. కానీ మీరు చెప్పిన ఆన్సర్ అవుతుంది. కానీ దేవుజీ అసలు సరెండర్ కాలేదన్నది, ఆయన అరెస్ట్ అయ్యాడన్న ఒక వార్త కూడా ఉంది. మీరు పోలీసులకు అరెస్ట్ అయ్యారా? అదే, అందుకే మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే వాస్తవంగా మేము ఈ కగారు దాడులు, ఇంత కగారు యుద్ధం చాలా తీవ్రతరంగా కొనసాగుతున్న స్థితిలో, ఒక చివరికి అనివార్యమైన స్థితిలో వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి, కొద్ది కాలం పాటు వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి అక్కడ రక్షణ తీసుకొని పార్టీని సమన్వయం చేసుకుందాం అని చర్చించుకొని మేము వేరు వేరు ప్రాంతాలకు వెళ్తున్న క్రమంలో తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసింది. కాబట్టి అరెస్ట్ చేసిన స్థితి లోపల చెప్పింది ఏంది, చంపాలనుకుంటే చంపచ్చు, మీరు ఇప్పుడు అరెస్ట్ చేసిన స్థితిలో మీ చేతులు ఉన్నప్పుడు చంపచ్చు అనేది. అయితే వాళ్ళు పదే పట్టుకున్న ప్రారంభం నుండి చెప్పింది ఏంటంటే, లేదు మా పాలసీ చంపడం కాదు, సరెండర్ చూపిస్తాం అంటూ వచ్చాను. అయితే సరెండర్కు నేను సిద్ధపడలేదు. కాబట్టి వాళ్ళు అరెస్ట్ చేసిన ప్రారంభం నుండి చెప్తూ వచ్చినటువంటి విషయాల్ని 24 నాడు బహిరంగంగా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అదే విషయాల్ని ముఖ్యమంత్రి దగ్గర చెప్పడం జరిగింది. అదే విషయాన్ని ఇప్పుడు మీ ద్వారా మొత్తం ప్రజానీకానికి చెప్పదలుచుకున్నాను. కానీ సార్ మీరు 44 సంవత్సరాలు, దగ్గర 44-45 సంవత్సరాల పాటు మావోయిస్ట్ పార్టీలో ఉన్నారు, క్యూ కడుతున్నారు పార్టీ లీడర్లంతా. ఇది సెంట్రల్ కమిటీ మెంబర్లు కావచ్చు, స్టేట్ కమిటీ మెంబర్లు ప్రాణాలు కాపాడుకోవడం కోసం క్యూ కడుతున్నారు. మీ హయాంలో చనిపోయిన మావోయిస్ట్ పార్టీ మెంబర్స్కి, మీ దాడుల్లో చనిపోయిన పోలీస్ కుటుంబాలకి ఏం చెప్తారు? మీరు ఇప్పుడు ప్రాణాలతో బయటకు వచ్చి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తున్నారు, పోలీసుల బాసుల దగ్గరికి వెళ్తున్నారు, వీళ్ళకి ఏం సమాధానం చెప్తారు? అదే స్పష్టంగా చెప్తాము. ఎందుకనంటే ఇప్పుడు మీరు అడగదలుచుకున్న ప్రశ్న ఏంటంటే, మీ తోటి సహచరులు చనిపోయి అమరులైనరు, లేదా కొంతమంది జైళ్ళల్లో ఉన్నారు. ఆ స్థితిలో మీరు ఈ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళడము, పోలీసు అధికారుల దగ్గర ఉండి మాట్లాడడము అనేది ఏంటిది అని అంటే మేము ఏదో చావు భయాని కోసము, చావుకు భయపడి దీన్ని ఎంచుకోలేదు బహిరంగ జీవితంలోకి రావాలనేటువంటిది. అది స్పష్టంగా మీ ద్వారా చెప్పదలుచుకుంది. నిజంగానే మేము చావుకు భయపడి అనుకుంటే మన సోను సతీష్ లాగా ముందే చెప్పి వచ్చి మేము సరెండర్ అవుతున్నాము అనేవాళ్ళం. చావుకు భయపడితే కనుక అంటే మేము సోను సతీష్ లాగా వచ్చి సరెండర్ అయ్యేవాళ్ళం. అది కాలేదనేటువంటిది స్పష్టం, మీరు ఎక్కడైనా తెలుసుకోవచ్చు. అరెస్ట్ అయినటువంటి స్థితిలో అనివార్యంగా ఏమనుకున్నాం మేము అంటే, నేను స్పష్టంగా అనుకుంది, తర్వాత మేము అనుకున్నది, ఇప్పుడు ఈనాడున్న స్థితిలో ఒకటేమో చావుకి ఎట్లాగ భయపడలేదు, అంత పెద్ద కరుగుట్ట ఆపరేషన్లోనే మేము చివరి వరకు దాన్ని ఎదుర్కొన్నాం, ప్రతిఘటించినాం, రోజు చావుతో సహవాసం చేస్తూనే ఉన్నాం. ఒకవేళ చావుకే భయపడితే కరుగుట్ట ఆపరేషన్ నుండి వచ్చి ఇక్కడ మేము సరెండర్ అయ్యేవాళ్ళం. కానీ సరెండర్ కాలేదు. దాని నుండి తప్పుకొని పోతుంటే కూడా ఎన్నోసార్లు మా మీద దాడులు జరిగినాయి, పోతున్న క్రమంలో, వస్తున్న క్రమంలో. అంటే తెలుసు ఏదో ఒక తూట ఏదో ఒక రోజు వచ్చి మనకు తూట తగిలితే మనం కూడా అమరుల లిస్టులో కలిసిపోతాం అనేటువంటిది. దానికి సిద్ధపడే రోజు ప్రయాణాలు చేసుడు కానీ, ఈరోజు పార్టీని సమన్వయించే కృషి కానీ, చావుకు సిద్ధపడే, చావు మన వెంటనే ఉంది, నీడలాగా వెన్నాడుతూనే ఉంది అని చావుతో సంభాషిస్తూనే మేము ఇదంతా గడిపినాం ఈ అరెస్ట్ వరకు. కాబట్టి చావుకు భయపడి వచ్చింది కాదు, అది స్పష్టంగా ఉండాలి. రెండోది ఏంటిది అంటే, మరి చావుకు భయపడినప్పుడు, అమరుల అంటే ప్రాణాలను అర్పించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, దానికి భయపడినప్పుడు చివరికి ఇట్లా ఎందుకు వచ్చినాము అనుకుంటే, చివరికి తీవ్రంగా ఘర్షణ పడి అనివార్యంగా, అంటే ఇంకో మార్గం ఏంటిది, జైలుకి వెళ్ళాలనుకున్నాం. అంటే ఘర్షణ పడి జైలుకి వెళ్దాం అంటే నైతికంగా, నైతిక కోణం నుండి ఒక నాయకుడిగా నైతికంగా ఏంటిదని అంటే జైలుకి వెళ్ళాలి, జైలుకి వెళ్దాం. అయితే ఈనాడు జైలుకి వెళ్ళినటువంటి స్థితిలో నిన్నటి వరకు ఉన్న స్థితి వేరు, ఇప్పుడున్న స్థితి వేరు. పార్టీలో మిగిలినటువంటి వాళ్ళు అతి కొద్ది మంది, కేంద్ర కమిటీ సభ్యులు ఒకళ్ళిద్దరే. ఈనాటి స్థితిలో జైల్లో ఉండడం ద్వారా మిగిలిన కొద్ది మందినైనా కానీ సమన్వయించగలుగుతామా? సమన్వయించలేము. అంటే సింగిల్ సెల్ వేసేస్తారు. తర్వాత ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మా పార్టీని కానీ, విప్లవోద్యమాన్ని కానీ పునర్నిర్మించి
ముందుకు తీసుకెళ్ళాలని అంటే జైల్లో ఉంటే మార్గం లేదు. అంటే మేము ఇప్పుడు చట్టబద్ధ పరిధిలోనైనా పని చేసి ఉద్యమాన్ని పునర్నిర్మాణం చేయాలి అని అంటే జైల్లో ఉంటే అన్ని అవకాశాలు క్లోజ్. కాబట్టి నైతిక కోణం నుండి చూసి నిర్ణయం తీసుకోవడమా, లేదనుకున్నట్టయితే ఉన్న దాంట్లో ఉద్యమ ప్రయోజనాలను ఆశించేసి చట్టబద్ధ పరిధిలో పనిచేద్దాం అనే డిమాండ్ను ముందుంచి ఈ మార్గంలో పోవడం ద్వారా ఉపయోగమా అని తీవ్రమైన ఘర్షణకు గురై అనివార్యంగా అంతిమంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సార్, మీరు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలక నేతగా మావోయిస్ట్ పార్టీలో ఉన్నారు. మావోయిస్ట్ పార్టీ ఈ పరిస్థితి ఎదుర్కోవడానికి కారణం ఏమని చెప్తారు సార్, స్ట్రైట్గా అడిగితే? అదే అంటే దానికి ఇప్పుడు కగారు యుద్ధంతో పార్టీ విప్లవోద్యమం చాలా తీవ్రంగా నష్టపోయినటువంటి స్థితి, ఇది అందరికీ కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవం. అయితే దీన్ని మేము ఇంకా చాలా లోతుగా సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీ ద్వారా సంక్షిప్తంగా చెప్పాలనుకున్నట్టయితే ఏ ఉద్యమమైనా ఇలాంటి స్థితి రాకుండా ఉండడానికి ముందు ఒక రాజకీయ పార్టీగా ఒక సమస్యను ఎదుర్కోవడానికి రాజకీయాలే ప్రధానము, రాజకీయ ఎత్తుగడలే ప్రధానం. కాబట్టి మేము సకాలంలో, ఇది వ్యక్తిగా నా అంచనా కాదు, సకాలంలో ఉద్యమం లోపల, విప్లవోద్యమం లోపల అంటే కోట్లాది మంది 140 కోట్లు పైబడినటువంటి జనాలు ఉన్నటువంటి దేశం లోపల ఒక రాజకీయ పార్టీగా విప్లవోద్యమం లోపల అన్ని అంటే పీడిత వర్గాల్ని, సమాజంలో ఉన్న అన్ని సెక్షన్లను, అంటే ఒక సామ్రాజ్యవాదులు, బడా కార్పొరేట్లు, బడా పెట్టుబడిదారులు, భూస్వాములు కాకుండా మిగిలిన సమాజంలో ఉన్న అన్ని సెక్షన్లను నిరంతరము లక్షలాది మందిగా, కోట్లాది మందిగా ఉద్యమంలో కదిలించడానికి తోడ్పడే ఒక కార్యక్రమము, నినాదాలు, అందుకు తగినటువంటి ఒక కార్యాచరణ కొనసాగించాల్సింది ఉండే. అందులో మేము మా వైపు నుండి జాప్యం జరిగింది. జాప్యం జరిగిందా, లేకపోతే మావోయిస్ట్ పార్టీ ఆ సిద్ధాంతాన్ని, ఏదో తుపాకీ సిద్ధాంతాన్ని ఒకటే నమ్ముకొని ప్రజల మద్దతు కోల్పోయిందా? అంటే కేవలం తుపాకీని నమ్ముకోవడం అనేటువంటిది ఏదైతే ఉందో అదొక అపోహ. కేవలం తుపాకీ అని అంటే అది మరొక రకంలో ఏంటంటే తుపాకీ ఆధిక్యంతో అన్నిటినీ చెలాయిస్తాము అనేటువంటి ఒక అపోహను కల్పించడానికి ఉపయోగపడేది. మాది ఎప్పుడు రాజకీయాల్ని, ఫస్ట్ రాజకీయాలకు గైడెన్స్ మార్క్సిజం లెనినిజం మా ఆలోచన విధానం, దానికి లోబడి రాజకీయాలు, ఎప్పుడు పార్టీని నడిపించేది రాజకీయాలు అనేది. కానీ ఆ పార్టీలోనే రాజకీయాలు అయ్యాయి, ఆ పార్టీలో ఉన్న రాజకీయాల ఆ వర్గపోరు వల్లనే పార్టీ ఈ పరిస్థితికి వచ్చిన ఒక విమర్శ మీ పైన ఉంది. లేదు 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 అంటే మేము ఇప్పుడు 2020 డిసెంబర్లో జరిగినటువంటి సమావేశంలో మేము ఉద్యమాన్ని సమీక్షించుకొని ఒక రాజకీయ నిర్మాణ సమీక్ష రాసుకున్నాము. ఆ సందర్భంగానే మేము ఒక డాక్యుమెంట్ను విడుదల చేసినాం, భారతదేశంలో ఉత్పత్తి సంబంధాల మార్పులు మన రాజకీయ కార్యక్రమం అని. అందులో స్పష్టంగా రాసుకున్నది ఏంటంటే, మనం ఈ డాక్యుమెంట్ను ఉద్యమం గడ్డు స్థితికి వెళ్ళినటువంటి 11 నాటికి మనము 11 అనంతరం 11 చివరి నాటికి 12కి రాసుకుంటే దేశవ్యాప్తంగా ప్రజలలో ఉన్నటువంటి అన్ని సెక్షన్ల ముందు ఈ కార్యక్రమాన్ని ఉంచడం ద్వారా లక్షలాది కోట్లాది మందిని సమీకరించగలిగే వాళ్ళం. అది పార్టీ ఎప్పుడైతే పార్టీలో లక్షలాది కోట్లాది మందితో పట్టణాల్లో, మైదానాల్లో, అడవి ప్రాంతాల్లో దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా వర్గ పోరాటం కనుక కొనసాగినట్టయితే ఇంతటి పెద్ద ప్రజాపునాది కలిగినటువంటి పార్టీని, ఉద్యమాన్ని కగారు కాదు ఇంకా మరేదైనా కానీ ఓడించకుండా ఉండేది. అది కాబట్టి రాజకీయంగా మేము ఏదైతే సకాలంలో సరి అయిన నిర్ణయాలు తీసుకోకపోవడం అనేది జాప్యం. దాని తదనంతరం ఏంటంటే మేము ప్రోగ్రాం తీసుకున్నాం కానీ దానికి అవకాశం లేని విధంగా తెరిపి లేకుండా ఆ 21 నుండి సమాధానం కొనసాగించారు. దాని వైఫల్యాన్ని సమీక్షించుకొని మరింత భారీ స్థాయిలో ఒక యుద్ధాన్ని, కగారు యుద్ధాన్ని, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంటారు కదా, అంటే ఒక పార్టీ కార్యకర్త వెనుక, ఒక ప్రజా గెరిల్ల వెనుక 100 నుండి 200 మందిని మోహరించి, ఒక ఆయన ఉన్నాడు అనుకున్నట్టయితే 100 మందిని మోహరిస్తాడు. అట్లా అంటే కనీసం 2 వలయాలు, 3 వలయాలు, 4 వలయాలు, ఇది సైనిక దాడి. కాబట్టి అంటే ఒక చిన్న గెరిల్లా సైన్యాన్ని నిర్మూలించడానికి దాదాపు దేశవ్యాప్తంగా చూసుకుంటే 8.5 లక్షలకు పైబడినటువంటి పోలీసు, పారామిలిటరీ, తర్వాత కమాండోలు, రకరకాల కమాండోలు, భారత సైన్యం, వాయు సైన్యం,
ఇవన్నిటిని దించి యుద్ధం చేసిండ్రు. ఇది సెకండరీ మా దృష్టిలో. రాజకీయంగా సకాలంలో ఒక కార్యక్రమాన్ని నినాదాన్ని తీసుకొని ప్రజల ముందుకు వెళ్ళకపోవడం అనేటువంటి పొరపాటు ప్రధానం. ఈ సైనిక శక్తి చిన్నది కాబట్టి మరి ఈ చిన్న శక్తి ఇంత పెద్ద శక్తితో ఎదుర్కొన్నప్పుడు గెరిల్ల ఎత్తుగడలు అంటాం, గెరిల్ల యుద్ధ ఎత్తుగడలు, అవి నిజంగా అజేయమైనవి. దాన్ని కూడా మేము సరి అయిన విధంగా ఆచరించలేదు. అంటే అప్పుడు మేము రిట్రీట్ కావాల్సింది ఉండి, చిన్న చిన్న టీములుగా విడిపోయి విశాల ప్రాంతాల్లోకి రిట్రీట్ కావాల్సింది ఉండి చేయలేకపోయినా. కానీ అక్కడే 2021లో జరిగిన మీటింగ్లో సాయుధ పోరాట విరమణ మావోయిస్ట్ పార్టీ డిసిషన్ తీసుకుందా లేదా? అప్పుడు నంబాల కేశవరావు సెక్రటరీగా ఉన్న సమయంలో మీరందరూ కలిసి కూర్చున్న సమయంలో, గణపతితో సహా మీరు కూర్చున్న సమయంలో ఈ ఆయుధాల విరమణ చేద్దామన్న ప్రపోజల్ వచ్చిందా లేదా? లేదు, అది రాలేదు. పైగా ఇప్పుడు మన సోను సతీష్లు ఏమంటుంటారంటే, ఈ శాంతి చర్చల ప్రస్తావన ముందుకు వచ్చిన తర్వాత పార్టీ కార్యదర్శి నంబాల కేశవరావు, మన బసవరాజు, తను కూడా ఈ శాంతి చర్చల అంటే ఆయుధాలు వదిలిపెడదాము అని అంగీకరించిండు అని అవాస్తవాల్ని చెప్తున్నారు వాళ్ళు. ఆయన అన్నటువంటి స్పష్టంగా రికార్డ్ అయింది కదా May 7th నాటి స్టేట్మెంట్లో. మీరు అంటే కేంద్ర ప్రభుత్వము ఏమంటుంది, లేదా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏమంటున్నాయి, పదే పదే మీరు ఆయుధాలు వదిలిపెట్టండి, జనజీవన స్రవంతిలో కలవండి అని అంటున్నారు కదా. దీన్ని కేవలం ఒక కార్యదర్శిగా నేను నిర్ణయించలేను, మా పార్టీ యొక్క నిర్మాణ సూత్రాలను అనుసరించి, లేదా ఎవరో 2-3 వ్యక్తులు నిర్ణయించలేరు. దీనికోసం కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో సమావేశం కావాలి. అయితే ఈనాడున్న స్థితిలో మొత్తం కేంద్ర కమిటీ కానీ పొలిట్ బ్యూరో కానీ సమావేశం కాలేని స్థితి కాబట్టి కనీసం కోర్టుతోనైనా మాట్లాడిన తర్వాత వాటిపైన మా పార్టీ వైఖరిని చెప్తాం. అందుకోసం కనీసం 4 రోజుల కాల్పుల విరమణకు మీరు ప్రకటించండి అని అన్నాడు. కానీ ఆయన ఇట్లా మేము సాయుధ పోరాటాన్ని విరమిస్తాము అని అనలే. ఇది అన్నది రికార్డ్ అయింది. తర్వాత ఇంకొకటి, దీని కొనసాగింపుగా ఒక 4 రోజులు వెయిట్ చేస్తే ప్రతిరోజు దాడులే, ప్రతిరోజు హత్యలే. ఈ స్థితిలో దాన్ని తను పునరాలోచించి, అరే ఈ మేరకైనా కానీ మేము చర్చించుకుంటాము, అవకాశం ఇవ్వండి, కనీసం 4 రోజులు కాల్పుల విరమణ ప్రకటించండి అన్నా కానీ దాన్ని నిర్లక్ష్యపూరితంగా మొత్తంగానే అంటే దాన్ని కొట్టిపడేసి ఏ మాత్రం దాన్ని పరిగణలోకి తీసుకోకుండా, అంటే సాయుధ బలంతో చేతిలో ఆయుధాలు ఉన్నాయనేటువంటి దాంతో కేంద్ర ప్రభుత్వము, బీజేపీ ఫాసిస్ట్ ప్రభుత్వము దాన్ని పిడచాన పెట్టేసింది. దాంతో అనివార్యంగా ఆయన ఏమన్నాడు, తిరిగి ప్రతిఘటించండి అని పిలిపించిండు ఆయన్నే. ఈ విషయం స్పష్టంగా సతీష్కు తెలుసు, ఆయనకు దగ్గరలో ఉన్నాడు. తర్వాత కొద్ది కాలానికి సోను వచ్చిన తర్వాత సోను కూడా ఇదంతా ఈ పరిణామ క్రమాన్ని సతీష్ వివరించిండు. జరిగినటువంటి రాసిన స్టేట్మెంట్స్, జరిగిన లెటర్స్, కరస్పాండెన్స్ అంతా ఆయనకు తెలుసు. ఇవన్నీ తెలిసి వాళ్ళు ఏమంటున్నారంటే బసవరాజే అంగీకరించిండు అనడం అవాస్తవం, వాస్తవాలను వక్రీకరించడం. మీరు చెప్తున్నారు స్ట్రైట్గా వాస్తవాన్ని వక్రీకరించారు వాళ్ళని. కానీ మీ పార్టీ సెక్రటరీ నంబాల కేశవరావుని మీ పార్టీ కాపాడుకోలేకపోయింది. ఏ పొలిటికల్ పార్టీకి అయినా ఆ పార్టీ ప్రెసిడెంట్ చీఫ్ ఉంటాడు. మీ పార్టీకి జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు. అట్లాంటి వ్యక్తిని కూడా మీరు కాపాడుకోలేకపోయారు. ఎందువల్ల జరిగింది అది? అంటే అది చాలా పెద్ద భారీ నష్టం పార్టీకి. ఆ నష్టానికి కారణం ఏంటంటే కేవలము ఆ ఒక రోజుకు సంబంధించిన, 2 రోజులకు సంబంధించిన, మే నాటికి సంబంధించిన ఘటనల్లోనే లేదు. అది జరగడానికి ఆనాటి ఆపరేషన్ కారణమైనప్పటికీ, అంటే ఓవరాల్గా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పార్టీని నిర్మూలించడానికి దశాబ్దాల తరబడి అనేక పథకాల మీద పథకాలు రూపొందించుకొని సమాజం లోపల ఈ పెద్ద ఒక ఇంటెలిజెన్స్ నెట్వర్క్ను, ఇన్ఫార్మల్ నెట్వర్క్ను తయారు చేసుకుంటూ వచ్చింది. దానికి ప్యారలల్గా అంటే డబ్బుకు లొంగిపోయేటట్టుగా సమాజం లోపల ఒక స్వార్థపరతత్వాన్ని, అంటే వస్తు వినిమయ తత్వాన్ని, లంపెనైజేషన్ను, కోవర్ట్ ఆపరేషన్ కాదు, అవి ప్రోత్సహిస్తూ వచ్చింది. అందులో భాగంగా ఏంటంటే ఇన్ఫార్మర్లు పెరుగుతూ వచ్చింది. తర్వాత దాడులు తీవ్రతరం కావడంతో పార్టీలో ఉన్నటువంటి కొంతమంది బలహీనులు శత్రువుకు లొంగిపోయారు. అందులో భాగంగా 7వ కంపెనీ, ఆయన రక్షణ కోసం పెట్టుకున్న 7వ కంపెనీలో నుండి కొంతమంది భయపడిపోయి పారిపోయి ఆయన ఉన్నటువంటి ఆ మాడులో, ఆయన ఉన్నటువంటి లొకేషన్, ఆయన కదలికలు ఎక్కడి నుండి ఎక్కడి వరకు సాగుతాయి అనేటువంటిది వాటిని చెప్పిండ్రు, సమాచారం చెప్పి పోలీసులతో కలిసి వచ్చి ఆ దాడుల్లో పాల్గొని, అంటే పోలీసుల గైడ్స్గా ఉండి దాడుల్లో పాల్గొనడంతో అది జరిగింది. అంటే మరి ఇలాంటి వాళ్ళే అంటే పార్టీ లోపల
మా పిఎల్జే లోపల ఇలాంటి వాళ్ళే మెజారిటీ అంటే ఎట్టి పరిస్థితుల్లో కాదు. ప్రాణాలను తృణప్రాయంగా అర్పించి ఆదర్శాలు ప్రజలకు రానున్న అనేక తరాలకు ఆదర్శంగా ఉండే వాళ్ళే పార్టీలో మా పిఎల్జేలో మెజారిటీ. అంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం, లక్ష్య సిద్ధి కోసం ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళే. కానీ దీంతో పాటుగా ఒకరిద్దరు వ్యక్తులు ఎప్పుడు ఉంటారు, ప్రాణభయానికి పారిపోయి పోలీసులకు అక్కడే సహకరించి వస్తుంది కదా ప్రాబ్లం. అట్లాంటి వ్యక్తులు మీరు ఐడెంటిఫై చేయకపోవడం వల్ల, అట్లాంటి వ్యక్తులను మీరు పార్టీలకు రిక్రూట్ చేసుకోవడం వల్లనే మీ సెక్రటరీని మీరు కోల్పోయారు. అది చెప్పచ్చు. అట్లా అంటే సరి అయిన ఎలిమెంట్స్ను రిక్రూట్ చేసుకోవడము, తర్వాత రిక్రూట్ చేసుకున్న తర్వాత నిరంతరం రాజకీయ కృషి ద్వారా త్యాగ సంసిద్ధతను పెంచడము, నాయకత్వాన్ని కాపాడడానికి అంకిత భావంతో కృషి చేయడము అనేటువంటిది అది నిరంతరం చేయాల్సిన ప్రక్రియ. తర్వాత తెలంగాణ ప్రజలకి కొంత మీ పట్ల ఎంతో కొంత అభిమానం ఉంది. చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అసలు ఇంత సెంట్రల్ కమిటీ సభ్యుల మధ్య ఇంత విభేదాలు గల కారణం ఏంది? జరిగిన మీటింగ్లో జరిగిందనే విషయాన్ని సోను ఆషన్ లాంటి వాళ్ళు చెప్పడం వెనకాల రీజన్ ఏంటి? అదే చాలా మంచి ప్రశ్న వేసారు. ఎందుకంటే వాస్తవంగా ఇప్పుడు నేనేదో వాళ్ళ పరోక్షం లోపల తప్పు చెప్తున్నా అనుకోవచ్చు, కానీ ఆల్రెడీ మీడియా ముందుకు వచ్చేసింది. మరి ఆగస్టు 2024 రాసుకున్నటువంటి పీబీ రాసినటువంటి సర్క్యులరు మీడియా ముందు ఉంది. అది దాంట్లో వాళ్ళు చెప్తున్నటువంటిది ఉందా అంటే, ఇప్పుడు బీఆర్ ఇట్లా సాయుధ పోరాటాన్ని విరమణ గురించి ఆలోచించిండు అనేది, లేదా పార్టీలు ఇట్లా చర్చలు జరుగుతూ వస్తున్నాయి అనేటువంటిది అట్లేం లేదు దాంట్లో. అంటే వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే అంటే తాము చేసినటువంటి అంటే సరెండర్ను సమర్థించుకోవడానికి వాస్తవాలను వక్రీకరించడం. కేవలం వాళ్ళు ముఖ్యంగా సోను చేస్తుంది ఏంటంటే ఓ సిద్ధాంతం మీద దాడి, తర్వాత మా లైన్ మీద దాడి, మా ఆచరణ మీద దాడి, వాస్తవాలను వక్రీకరించడం. ఈ కాన్ఫ్లిక్ట్కి మల్లోజు వేణుగోపాల్కి కారణమే తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ. ఈ పార్టీకి సెక్రటరీగా దేవుజీ కాబోతున్నాడన్న దాంతోనే ఆయన ఈ రకంగా మాట్లాడుతున్న ఒక చర్చ బయట జరుగుతుంది. నిజమేనా? అది పూర్తిగా అవాస్తవం. ఎందుకనంటే ఆయన దీన్ని ముందు తీసుకొచ్చింది ఎప్పుడు, సాయుధ పోరాటాన్ని విరమిద్దాము అనేటువంటిది ఎప్పుడు తీసుకొచ్చిండు ఆయన అంటే ఆగస్టు 15కు రాసిండు కదా. అంటే బీఆర్ అమరుడైన తర్వాత ఆగస్టు 15కు రాసిండు. ఆయన అది రాసేటప్పటికి నేను ఆయనతో సంబంధంలో లేను కదా. లేని స్థితిలో అంటే పార్టీ రేపు కనీసం పీబీ అయిన సమావేశం అవుతుంది, అందులో ఎజెండాలో మనం ఇట్లా కార్యదర్శి ఎంపిక అనేది పెట్టుకున్నాము అని ఏమన్నా ఉంటే అప్పుడు ఆయన అపోహపడ్డాడేమో అనుకోవచ్చు. ఆ సమావేశానికి సంబంధించిన ఎజెండా లేదు, సమావేశము జరగలేదు. జరగని స్థితిలో ఈయన అవుతాడేమో అని ఎట్లా. మరి ఎందుకు మాట్లాడుతున్నాడు అట్లా? మీరు అందరూ కలిసిన మీటింగ్లో లేని ఎజెండాని మల్లోజు వేణుగోపాల్ కావచ్చు, ఆశన్న ఎందుకు తీసుకొచ్చే ప్రయత్నం? అదే కదా నేను చెప్పేది. ఇప్పుడు వాళ్ళిద్దరు తాము చేసిన దాన్ని సమర్థించుకోవడానికి సాధికారకత కోసం ఏదో ఒకటి కావాలి కదా. అందుకోసం అమరుడైనటువంటి బీఆర్ఏ అంగీకరించిండు అన్నట్టు అడిగే వాళ్ళు ఎవరు ఉండరు అనేది ఒకటి. రెండోది ఏంటిది, వాళ్ళు చేసినటువంటిది చాలా ఘోరమైనటువంటిది ఏంటంటే పార్టీలో ఉంటూ వాళ్ళు శత్రువుతో చేతులు కలిపేసి సరెండర్ చేసిండ్రు. సరెండర్ కూడా ఎట్లా చేసిండ్రు, మొత్తం మేము చెప్పినాం, సరే మీరు ఇప్పుడు నీ వ్యక్తిగతంగా సాయుధ పోరాట విరమణ స్టేట్మెంట్ ఇచ్చినావు, ఇవ్వదలుచుకుంటే అది వ్యక్తిగత నిర్ణయంగా నువ్వు ఏమని ఇచ్చుకోవచ్చు, పోదలుచుకుంటే నువ్వు కానీ ఇతరులు కానీ వ్యక్తులుగా పోవచ్చు, కానీ పార్టీని చీల్చవద్దు, ఆయుధాలు నీవి కాదు నాయి కాదు ప్రజలై పార్టీ కాబట్టి అవి శత్రువుకు అప్పగించవద్దు అని అన్నాం కదా. అన్న తర్వాత ఇద్దరు ఆర్గనైజ్ అయ్యి సోను సతీష్లు ఆర్గనైజ్ అయ్యి పార్టీని చీలదీసి ఇద్దరు పార్టీ లోపల ఉంటూనే శత్రువుతోటి చేతులు కలిపిండ్రు. అది కోవట్లుగా వ్యవహరించడం. తర్వాత పార్టీని చీలదీయద్దంటే చీలదీసిండ్రు, ఆయుధాలని తీసుకెళ్లే శత్రువుకు అప్పగించిండ్రు. ఇది పెద్ద అంటే బీఆర్ నష్టం తర్వాత పార్టీకి అతిపెద్ద నష్టం ఇది. వాళ్ళు అంటే పార్టీ లోపల ఏమైపోయింది, శత్రువు చెప్పిండు వీళ్ళ ద్వారా మీరు ఆయుధాలు పట్టుకొని సరెండర్ కాండి. ఇక దాని తర్వాత సరెండర్ అంటే ఆయుధాలు పట్టుకొని పోవాలనే స్థితిని సృష్టించడంతో బలహీనులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆయుధాలు పట్టుకొని సరెండర్ అవుతున్నారు కదా. మీరు ఏ రకంగా చూస్తారు? మల్లోజు వేణుగోపాల్ ఆశన్న శత్రువులతో చేతులు కలిపి ఆయుధాలు అప్పచెప్తే దేవుజీ రాజిరెడ్డి ఏ రకంగా తెలంగాణ పోలీసులకి వాళ్ళ జనజీవనంలోకి రావడాన్ని రెండింటి మీద కంపారిజన్ ఏ రకంగా చెప్తారు మీరు? నేను ప్రారంభంలో చెప్పినా కదా, ఇప్పుడు దేవుజీ కానీ మల్లారాజిరెడ్డి కానీ ఇంకొకళ్ళు కానీ మేము ఉద్దేశపూర్వకంగా మేము సరెండర్ అవుతామని వచ్చి సరెండర్ అయింది కాదు అని అంటున్నాం కదా. ఎట్లా మేము వేరే ప్రాంతాలకు పోతుంటే పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళ ఆయుధాలు ముఖ్యమంత్రులకు అప్పచెప్పారు, శత్రువుకు అప్పచెప్పారు. మీ ఆయుధాలు ఎక్కడ పెట్టొచ్చినట్టు ఏం చెప్తారు? అది అడవిలో పెట్టినాం కదా మేము ఆయుధాలు.
బయటకు వచ్చిన తర్వాత మీరు ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని మీరు సెక్రటరియట్లో కలిశారు. అవును. ఆ సందర్భంగా పొలిటికల్ ఎజెండాతో నేను ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్తానని చెప్పారు. ఏ ఎజెండాతో మీరు వెళ్ళారు? అదే అంటే ఇప్పుడు స్పష్టంగా అది రిటర్న్లో కూడా ఉంది, మీరు అవసరం అనుకుంటే చూడొచ్చు. మేము వెళ్ళి స్పష్టంగా తన ముందు ఉంచినటువంటి ఇదేంటనంటే మా పార్టీ మీద నిషేధాన్ని ఎత్తివేయాలి. అప్పుడు ఏమవుతుంది అని అంటే మా పార్టీ ఒక చట్టబద్ధ రాజకీయ పార్టీగా గుర్తించబడుతుంది. అప్పుడు మేము లీగల్ ఫ్రేమ్వర్క్లోనే పనిచేస్తాం. అంటే ఆయన దగ్గరికి పోయినప్పుడే చెప్పింది ఏంటంటే మేము ఇక ముందు బహిరంగ జీవితంలోకి వచ్చి లీగల్ ఫ్రేమ్వర్క్లో పనిచేయాలనుకున్నప్పుడు వ్యక్తులు కాదు, ఒక రాజకీయ పార్టీగా. ఆల్రెడీ మేము నిన్నటి వరకు ఆ పార్టీ నాయకులుగా ఉన్నాం కదా, కాబట్టి మా బాధ్యత. అందుకోసం మా పార్టీ మీద నిషేధం ఎత్తివేస్తే మేము లీగల్ ఫ్రేమ్వర్క్లో పనిచేస్తాం అనేది మెయిన్ తన ముందు ఉంచినటువంటి, ముఖ్యమంత్రి ముందు ఉంచినటువంటి మెయిన్ డిమాండ్. ఏ రకంగా మీరు అంటే దేవుజీగా మీరు బయటకు వచ్చి రాజకీయం చేయాలనుకుంటున్నారా, లేకపోతే మొత్తం ఎంటైర్ మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి పొలిట్ బ్యూరో మెంబర్లు కావచ్చు అందరినీ కలుపుకొని మీరు ఒక పార్టీగా ముందుకు వద్దామని చూస్తున్నారా? మీ ప్రపోజల్ ఏంటి? అదే అంటే ఇప్పుడు మా పార్టీ అన్నప్పుడు మేము పెట్టిన దాంతో ఎవరైనా ఒకవేళ విభేదిస్తారా లేదనేటువంటి ఇప్పటివరకు అయితే అసలు మేము ముఖ్యమంత్రి ముందు ఉంచిన డిమాండ్ ఏంటనేది ఎవరు స్పష్టంగా చెప్పడం లేదు. ఇప్పుడు మీ ద్వారా చెప్తున్నాం. అక్కడ ఏదో రహస్య మంతనాలు, మేమేదో ఇతర వాళ్ళ పార్టీలో కలవడానికి పోయి చేసుకున్నటువంటి డీల్స్ కావవి. ఒక పదం పొలిటికల్ ఎజెండా అంటే ఏంటిది అన్నప్పుడు పార్టీ మీద నిషేధం ఎత్తివేయాలి, లీగల్ పార్టీగా గుర్తించాలి అన్నప్పుడు మేము లీగల్ ఫ్రేమ్వర్క్లో పనిచేస్తాము అని అన్నాం. ఇదే సందర్భంగా దీన్ని వెన్నంటే ఏం చెప్పడం జరిగిందని అంటే ఇది తను ఈ డిమాండ్ను ముందుంచినప్పుడు ఇది రాష్ట్ర పరిధికి సంబంధించిన అంశంగా లేదు, యూఏపీఏ ద్వారా కేంద్ర ప్రభుత్వం పార్టీని నిషేధించింది అన్నప్పుడు మీరు మీతో విజ్ఞప్తి ఏంటంటే ఈ డిమాండ్ను అమిత్ షా దగ్గర, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దగ్గర ఉంచడానికి సిఫారసు చేస్తే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. తను దాన్ని సానుకూలంగా తీసుకొని అమిత్ షా ముందు కూడా చర్చించిండు. అయితే దాన్ని అమిత్ షా ఏమన్నాడు అనేటువంటి విషయం ఇంకా స్పష్టంగా తను ఇంకా చెప్పలేదు. అయితే దాని వెన్నంటి మేము ఏమన్నామనంటే ఇక్కడనే ఒక స్పష్టం చేయదలుచుకున్నది, ఒకవేళ పార్టీని లీగల్ పార్టీగా కనుక గుర్తించినట్టయితే మేము దాని వెన్నంటి పిఎల్జిఏన్ అంటే మా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ఉంది కదా, దాన్ని మేము రద్దు చేస్తాం. అంటే సాయుధ పోరాటం అనేది ఉండదు. మేమే అడుగుతున్నాం కదా, మా పార్టీని లీగల్ పార్టీగా గుర్తించండి, లీగల్ ఫ్రేమ్వర్క్లో పనిచేస్తాం అని అన్నప్పుడు దాని వెన్నంటే ఏంటిది ఎవరైనా అడిగేది, మరి మీ పిఎల్జిఏ ఉంటుందా, మీ సాయుధ విభాగం ఉంటుందా అంటే ఉండదు. అంటే మేము ఇది మోసగించే ఎత్తుగడ కాదు, డిసీవింగ్ టాక్టిక్స్ కాదు అని కూడా స్పష్టంగా చెప్పినాం. లీగల్గానే పనిచేస్తాం అన్నప్పుడు ఆటోమేటిక్గా మా పిఎల్జిఏ ఉండదు అని చెప్పినాం. అయితే తను ఏమన్నాడు, మొన్నటి సెకండ్ ప్రెస్ మీట్ సందర్భంగా 130 మంది బహిరంగ జీవితానికి వచ్చిన సందర్భంగా తను ఏమన్నాడనంటే దేవుజీ పార్టీని రద్దు చేస్తా అని అన్న హామీ ఇచ్చిండు అన్నాడు. అది వాస్తవం కాదు ఇది. అయితే ఇదే సందర్భంగా ఇది మాది మొదటి విషయం. రెండోది ఏమన్నాం తనతోటి అని అంటే మా అనేక మంది నాయకులు కార్యకర్తలు జైళ్ళలో ఉన్నారు కాబట్టి మీ పరిధిలో మీరు, తర్వాత దేశవ్యాప్తంగా కూడా మా పార్టీ మేమే లీగల్ పార్టీగా మారాలనుకుంటున్నాం కాబట్టి దాని ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరినీ, పాత డిమాండే రాజకీయ ఖైదీలుగా గుర్తించి వాళ్ళందరినీ విడుదల చేయాలి. సానుభూతి పరులు కానీ, సంఘాల వాళ్ళు కానీ, తర్వాత పార్టీ వాళ్ళు కానీ, పిఎల్జిఏ వాళ్ళు కానీ, ఈవెన్ ప్రజా సంఘాల వాళ్ళు కానీ రకరకాల కుట్ర కేసులలో ఇరికించేసి అర్బన్ నక్సల్స్ అనే పేరుతోటి వేధించి ఏళ్ల తరబడి వాళ్ళని ఇబ్బందుల పాలు చేస్తున్నారు. వాళ్ళందరినీ విడుదల చేయాలి అనేది రెండోది. ఇంకొకటి మూడోది ఏమన్నాము అంటే ఈ విషయాన్ని మేము ప్రజలతో సంవాదం చేయడంలో భాగంగా తెలంగాణ సమాజంతో మాట్లాడతామని కూడా చెప్పినాం మేము. దీని వెన్నంటి ఇప్పుడు మూడోది ఏం చెప్పదలుచుకున్నాము అని అంటే ఈ రెండిటితో పాటుగా మా బాధ్యత, నైతిక బాధ్యత, రాజకీయ బాధ్యత ఏంటంటే చాలామంది అడుగుతారు, అంటే ఇప్పుడు మీకు ముందు చాలామంది అమరులైనరు లేదా జైళ్ళల్లో ఉన్నారు, మీరు బహిరంగ జీవితం అంటున్నారు కదా, మరి వీళ్ళు అమరులకు సంబంధించినటువంటి అమరుల కుటుంబాలకు ఏం చెప్తారు, జైలు ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు అన్నప్పుడు జైలు ఉన్న వాళ్ళ విడుదల కోసం ఒక ఉద్యమాన్ని నడిపించాలి. అట్లనే ఇప్పుడు మేము ఆలోచిస్తుంది అమరుల కుటుంబాలకు అండగా నిలబడదాం అని ఒక రాజకీయ కార్యక్రమాన్ని తీసుకొని ప్రజల మీద ఆధారపడి ఇల్లు లేని అమరుల కుటుంబాలను ఎట్లా ఆదుకోవడం,
వాళ్ళ కుటుంబాలకు ఇంకేమన్నా ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఎట్లా ఆదుకోవడం, ప్రజల మీద ఆధారపడి. ఇవన్నీ లీగల్ ఫ్రేమ్లో చేస్తామని చెప్తున్నారు కదా, అది ఒక పొలిటికల్ పార్టీ పెట్టి చేస్తారా లేకపోతే? ఆల్రెడీ మా పార్టీ ఉంది కదా, ఇంకో కొత్త పార్టీ ఎందుకు? ఇది ఒకటి. తర్వాత ఇదే సందర్భంగా మేము ఆలోచిస్తుంది మా పొలిటికల్ ఎజెండా ఏందని అడుగుతున్నారు కదా, ఈ సందర్భంగా ఇది 3వ పాయింట్. 4వది ఏంటంటే ఇప్పుడు దేశానికి మొత్తంగా ఒక పెద్ద ప్రమాదం ఆర్ఎస్ఎస్ బీజేపీ యొక్క ఫాసిజం. అది దేశానికి మీరు పొలిటికల్ పార్టీ రూపంలో వస్తే ఇప్పుడున్న రాజకీయ పార్టీల రూపంలో వస్తారా లేకపోతే ఎట్లా వస్తారన్నది జనానికి ఉన్నటువంటి క్వశ్చన్. అదే అంటే ఇప్పుడు నిషేధం ఎత్తివేసినప్పుడు ఆటోమేటిక్గా ఏంటిది సిపిఐ మావోయిస్ట్ ఒక లీగల్ పార్టీగా మారుతుంది కదా. అది సాధ్యం కాకుంటే? అది సాధ్యం కాకుంటే దానికోసం వీలైన మేరకు ప్రజలను, మేధావుల్ని అందరినీ కూడగట్టేసి ఒక ఉద్యమాన్ని నడుపుతాం. సాధ్యం కాకుంటేనే భవిష్యత్తు కదా. అంటే ఇప్పుడు మేము పనిచేసినటువంటి పార్టీగానే లీగల్గా ఆయుధాలను వదిలి లీగల్గా పనిచేద్దాం అనుకున్నప్పుడు దాని మీద నిలబడి పనిచేయడానికి మేము ప్రయత్నిస్తాం. కానీ ఇప్పుడే అది సాధ్యం కాకుంటే అనేటువంటిది అది భవిష్యత్ ప్రశ్న కదా. కాబట్టి ఇట్లా ఈ మా ముఖ్యమైన డిమాండ్స్ అయితే దురదృష్టవశాత్తు మీడియా లోపల మేము రాజకీయంగా పనిచేస్తాము అంటే ఏదో తప్పుడు వ్యాఖ్యానాలు చేశారు. తర్వాత మేము ఏవైతే ఇవి ఆలోచిస్తున్నామో ఇవి ఎక్కడ కూడా ఇప్పుడు మేము లీగల్గా పనిచేస్తే దాన్ని వెన్నంటి పిఎల్జీని రద్దు చేస్తామంటే పార్టీ రద్దుగా ఇది అయిపోయింది. అట్లా అంటే మేము అనుకుంటున్న విషయాలు ఇప్పటి వరకు ప్రజలకు స్పష్టంగా తెలియడం లేదు. కాబట్టి మీ ద్వారా దయచేసి మీ ద్వారా చెప్పేది ఏంటంటే ఈ విషయాలను స్పష్టంగా ప్రజల్లోకి. ఓకే, మావోయిస్ట్ పార్టీ ఒకవేళ రాజకీయ పార్టీగా ఒకవేళ మారితే వచ్చే ఎన్నికల్లో మీరు పోటీ చేస్తారా? ఎన్నికలకు సంబంధించిన విషయము అంటే ఇప్పుడు మేము ఇప్పటి వరకు అనుకుంటుంది ఏంటంటే పార్లమెంటరీ ఎన్నికల మార్గం ద్వారా ప్రజల మౌలిక సమస్యలు పరిష్కారం కావు అనేది కదా. పార్లమెంటరీ ఇప్పుడు మీరు చూస్తుంటారు కదా, ఒక వార్డు ఎన్నిక కోసమే 2000, 3000 రూపాయలు ఓట్లు వేసి డబ్బులు ఇచ్చి ఓటర్లను కొనుక్కుంటారు. ఒక మావోయిస్ట్ పార్టీ అలాంటి వేలాది కోట్ల రూపాయలను సమీకరించి ప్రజల్ని కొనుగోలు చేస్తుందా? ప్రజల మద్దతు మీకు ఇంకా ఉందని భావన ఉందా మీకు? దేశవ్యాప్తంగా ఖచ్చితంగా మేము నమ్ముతున్నటువంటి దేశవ్యాప్తంగా పేదరికం ఎక్కడైతే మన దేశంలో పేదరికం సమస్య పోనంత కాలము కేవలం పేదరికమే కాదు, అది కేవలం భౌతికంగా అవుతుంది. ఆత్మగౌరవం అనేటువంటిది ప్రజలలో అందరిలో, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీసీలలో ఆత్మగౌరవ సమస్య ఉంది. కేవలం అంటే మావోయిస్ట్ పార్టీ ఎజెండా అంటే కేవలం ఒక భూమి సమస్య, ఆర్థిక సమస్యగా చాలా ఒక మొరటి పద్ధతిలో ప్రజెంట్ చేశారు. మాది చాలా సమగ్రమైన ఎజెండా. మాది ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, పర్యావరణ ఈ అన్ని అంశాలతో కూడినటువంటి కార్యక్రమం. ఇప్పుడు భూమి సంక్షోభంలో ఉన్నట్టు భూగోళమే సంక్షోభం ఉండి మానవజాతి అంతరించిపోతున్న స్థితిలో పర్యావరణాన్ని గురించి పోరాటం చేద్దాం అనుకుంటుంది మా పార్టీ కదా. పర్యావరణం గురించి ఆలోచించే వాళ్ళు లేరా? దళితుల ఆత్మగౌరవ సమస్య లేదా? భూమి సమస్య లేదా? ఇవి ఉన్నంత కాలము ప్రజల గుండెల్లో మావోయిస్ట్ పార్టీ మాకు నాయకత్వం వహిస్తుంది అని నమ్ముతున్నటువంటి వాళ్ళు, మమ్మల్ని అనుసరిస్తున్నటువంటి వాళ్ళు కోట్లాది మంది ఉన్నారని. తెలంగాణ ప్రభుత్వం మీద మీ ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద మావోయిస్ట్ పార్టీలో కీలక వ్యక్తిగా మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇప్పుడు విషయము మేము ఇప్పుడు తక్షణం ఆ విషయం చెప్పాలి అని అంటే చెప్పచ్చు. కానీ మేము ఏమనుకుంటున్నాము, దేశం లోపల ఉన్నటువంటి ప్రధాన సమస్య ఆర్ఎస్ఎస్ బీజేపీలకు సంబంధించిన సమస్య కదా. దాని రిలేషన్లో తర్వాత చెప్తాం దాని గురించి. ఒక రక్తపు చుక్క పడకుండా గత దాదాపుగా ఆపరేషన్ కగార్ స్టార్ట్ అయినప్పటి కూడా తెలంగాణ పోలీసులు ఏ ఒక్క మావోయిస్ట్ని కూడా ఇక్కడ చంపలేదు. ఈ మధ్యకాలంలో ఎక్కువ లొంగుబాట్లు ఈ తెలంగాణ పోలీసుల ద్వారా జరిగాయి. మీరు చాలా రోజుల పాటు పోలీసులతో ట్రావెల్ అవుతున్నారు, దీనికి కారణం ఏమనుకుంటున్నారు? అదే అంటే ఇప్పుడు దీనికి సంబంధించి చెప్పాలనుకుంటే ఇప్పుడు ఆపరేషన్ కగార్ అనేటువంటిది 2024 జనవరిలో మొదలైన తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటంటే 2024 వర్షాకాలం నుండి డిసెంబర్ దాకా 3 ఎన్కౌంటర్లు జరిగినాయి కదా. అయితే ఎప్పుడైతే ఇక్కడ శాంతి చర్చల కమిటీ అని చెప్పి జస్టిస్ చంద్రకుమార్ గారి నాయకత్వంలో ఏర్పడి అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు మావోయిస్టులు శాంతి చర్చలు చేయాలి అన్నారు. వెంటనే మేమే స్పందించేసి ఇది మంచి నిర్ణయము, మేము దీన్ని ఆహ్వానిస్తున్నాము అని చెప్పి మేము మా వైపు నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనుక సానుకూలంగా స్పందించి కగారు దాడులను కనుక ఆపివేస్తే మేము చర్చలకు సిద్ధమే అన్నాం. అంటే దాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమకున్న సాయుధ బలంతో పూర్తి నిర్లక్ష్యపూరితంగా అవమానకరంగా మాతోటి వివరించినాయి.
ఆ స్థితిలో ఏంటంటే ఇక్కడ దాని తర్వాత దాని ఏంటంటే కరుగుటల మీద ఒక పెద్ద భారీ యుద్ధం చేసిండ్రు. ఈ శాంతి చర్చలు కగారు అంటే కరుగుట్టల ఆపరేషన్ ఆపేయాలని చెప్పని, కగారుని ఆపేయాలి, కరుగుట్టల ఆపరేషన్ ఆపాలని తెలంగాణలో ఆంధ్రలో ఒక ఉద్యమంలాగా వచ్చింది. దేశంలో కొన్ని కొన్ని రాష్ట్రాలలో ప్రాథమికంగా ప్రజలు కదిలిండ్రు. ఆ స్థితిలో మేమేమన్నాము అని అంటే మా వైపు నుండి ఏకపక్ష కాల్పుల విరమణ తెలంగాణలో ప్రకటిస్తున్నాం 6 నెలల పాటు అన్నాం. దానికి రేవంత్ రెడ్డి గారు సర్కారు సానుకూలంగా స్పందించేసి ఇక్కడ దాడులు చేయకుండా ఉంటాము అనేటువంటి విధంగా ఆచరణలో అట్లా వివరించారు. అదొక పాజిటివ్ విషయం. అయితే మరి తర్వాత మళ్ళీ గడువు ముగియంగానే రెండోసారి కూడా మా వైపు నుండి ఏకపక్ష కాల్పుల విరమణ ప్రకటించినాం. మేలో ఇచ్చింది, నవంబర్కు ముగియక ముందే మేము మళ్ళీ ఇచ్చేసినాం. అంటే ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఇక్కడ శాంతికి భంగం కలగద్దు, ప్రాణ నష్టం జరగద్దు అని ఇక్కడ ప్రజల ఆకాంక్ష, సివిల్ సొసైటీ ఆకాంక్ష, ప్రజా సంఘాల యొక్క బలమైన కోరిక, వాళ్ళందరి ఫలితంగా ఒక ఉద్యమ రూపం సంతరించుకున్న స్థితిలో మేమిచ్చిన స్టేట్మెంట్ వాళ్ళ ఆకాంక్షలకు తగిన విధంగా ఉండింది. దాన్ని సానుకూలంగా వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇక్కడ దాడులు చేయొద్దని. అంతేగాని కగారు ఈ సరెండర్స్ రూపంలో కొనసాగించింది కదా. కాబట్టి ఈ నేపథ్యంలో అర్థం చేసుకుంటే బాగుంటుంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన కీలక వ్యక్తి, మావోయిస్ట్ ఉద్యమానికి, తెలంగాణ ఉద్యమానికి చాలా మద్దతు ఉంది. చాలామంది కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించినట్టు మీ పాత్ర కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది. 10 ఏళ్ల కేసీఆర్ పాలన, 2.5 ఏళ్ల రేవంత్ రెడ్డి పాలన కంపారిజన్ చేయాలంటే మావోయిస్ట్ కీలక నేతగా ఏం చెప్తారు మీరు? అదే అంటే ఇప్పుడు దాన్ని తర్వాత చెప్పుకుందామని. అంటే మీ పార్టీకి ఒక లైన్ ఉంటుంది కదా, ఆ 10 ఏళ్లలో ఉన్న పరిపాలన ఎట్లా ఉంది, ఈ 2.5 years గవర్నమెంట్ పరిపాలన ఎట్లా ఉందంటే అది తర్వాత చెప్పుదామనేది. ఆపరేషన్ మార్చ్ 31 ఆపరేషన్ కగార్ కంప్లీట్ అయ్యింది అనేది చెప్తున్నారు. ఆ లోపు ఖచ్చితంగా మావోయిస్ట్ పార్టీ పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా తుడిచిపెట్టే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు ఎప్పుడైనా కానీ అది భవిష్యత్తు అని చెప్పలేము మనం. ప్రపంచమంతా అడుగుతుంది గణపతి ఎక్కడ అని. మీకు ఏమైనా సమాచారం ఉందా గణపతి ఎక్కడ ఉన్నాడు ఏందని? నాకే కాదు, పార్టీ లెవెల్కు లేదు. అది మా నిర్ణయం. ఎందుకంటే పార్టీలో కొంతమంది రక్షణకు సంబంధించి రక్షణ చర్యలు చేపట్టాలి అని అనుకున్నాం. ఆ రక్షణ చర్యలు చేపట్టాలనుకున్నప్పుడు కొంతమంది వ్యక్తుల గురించి కేవలం కార్యదర్శికి మాత్రమే, ప్రధాన కార్యదర్శితో మాత్రమే చర్చించుకొని ఆ రక్షణ చర్యలు చేపట్టాలని. అందులో భాగంగా అలాంటి కొంతమంది కీలక వ్యక్తుల గురించి ఎవరు ఎక్కడున్నారు ఏంటిది ఏం కథని ఇతరులకు ఎవరికి సీసీ సభ్యులకు కానీ పీబీ సభ్యులకు కానీ ఎవరికి అవసరం లేదని మేమే అందరం కలిసి ఉమ్మడిగా తీసుకునే నిర్ణయం. కాబట్టి ఎక్కడున్నారు అనేటువంటిది చెప్పడానికే ప్రాతిపదిక లేదు. మీరు ఇప్పుడు గణపతి లొంగిపోవాలి, గణపతి బయటికి రమ్మని ఏదైనా అప్పీల్ చేస్తారా? మేము ఎట్లా అప్పీల్ చేస్తాము? అప్పీల్ చేయం కదా. మిగిలినటువంటి క్యాడర్ కావచ్చు. అదే ఇప్పుడు దానికి ఒక ప్రాతిపదిక మేము సీఎం గారి ముందు కూడా ఉంచినాము. పార్టీని కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లీగల్ పార్టీగా గుర్తిస్తే దాని మీద ఆధారపడి మేమే పిలిపిస్తాం. ఇక మనం సాయుధులమై లోపల ఉండాల్సిన అవసరం లేదని. ఇది అంగీకరించకుండా ఎంతసేపు వాళ్ళకి పిలిపిస్తారా వీళ్ళకి పిలిపిస్తారా అంటే అది రాజకీయేతరమైనటువంటి ప్రక్రియ అవుతుంది. ఏదైనా కానీ అంటే ఒక మావోయిస్టుగా ఎప్పుడైనా కానీ ఏదైనా విషయాన్ని చెప్పే తీరుకు సంబంధించింది రాజకీయాల ఆధారంగా ఉంటుంది. కాబట్టి ఇది రాజకీయేతరమైన ప్రక్రియ కదా. మీరు అంగీకరించకుండా ఏ ప్రాతిపదికన చెప్తాం మేము? ముఖ్యమంత్రి మీటింగ్లో మీరు చేసిన డిమాండ్లు కొంత విమర్శలకు దారితీశాయి. రివార్డ్ని ₹1 పెంచడం, 5 ఎకరాల భూమి అడగడం అనేది దేనికి నిదర్శనం? అది ఇప్పుడు చివరి క్షణం లోపల అది వాస్తవంగా మా ఎజెండాలో లేదు, మేము ఇచ్చిన దాంట్లో కూడా లేదు. అంటే చివరి క్షణం లోపల మా వైపు నుండి అది తొందరపాటుతో కూడినటువంటి విధంగా అది అడగడం జరిగింది. అది మా పొరపాటు. అది చివరిగా మావోయిస్టు పార్టీలో చనిపోయినటువంటి మావోయిస్టు కుటుంబాలు కావచ్చు, మీ దాడిలో చనిపోయిన పోలీస్ కుటుంబాలు కావచ్చు, పార్టీ ముఖ్య నేతగా ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? అది ఇంతకుముందు చెప్పిన కదా, అమరుల కుటుంబాలకు అండగా నిలబడదామనేటువంటిది ఒక దీర్ఘకాలిక కార్యాచరణతోటి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల మీద ఆధారపడేసి వాళ్ళకు ఆర్థికంగా మేము ఎంట ఉన్నాము, మేమున్నాము, మనతోటి మీరు ఒంటరిగా కాదు, మనలాంటి వాళ్ళందరూ ప్రజలు అనేక మంది ఉన్నారు. ఏ కష్టమైనా ఏ నష్టమైనా పార్టీ ప్రజలు కలిసి మిమ్మల్ని ఆదుకుంటారు అనేటువంటి భరోసా ఇస్తూ వాళ్ళంటే నిలబడడం అనేటువంటిది ఒక దీర్ఘకాలిక కార్యక్రమం. దానికోసం మేము ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాం. ఇక పోలీసుల కుటుంబాలు అన్నప్పుడు మేము ఇరుపక్షాలు ఒక రాజకీయంగా మేము
ఒక ప్రజాస్వామిక సమాజాన్ని స్థాపించాలని సాయుధ పోరాటం మొదలుపెట్టినారు. వాళ్ళు వ్యక్తులుగా పోలీసులు మా శత్రువులని ఎప్పుడు మేము చెప్పలేదు. అందుకోసం యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఇరుపక్షాలకు నష్టాలు ఉంటాయి కదా. అది యుద్ధం అంటూ మొదలైన తర్వాత ఇరుపక్షాలకు నష్టాలు ఉంటాయి కాబట్టి దాని గురించి ఇప్పుడు ఏం చెప్తాము, ప్రభుత్వం చెప్పాలి. అంటే యుద్ధాన్ని నక్సలైట్లు ఏవైతే డిమాండ్, మావోయిస్టులు ఏవైతే డిమాండ్లు లేవనెత్తినరో దాని యుద్ధం రూపంలో కాకుండా ఇతర పద్ధతులలో పరిష్కరించడానికి పూనుకొని ఉంటే పోలీసుల ప్రాణ నష్టం జరిగి ఉండేది కాదు. అది వాళ్ళ బాధ్యత, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత, దానికి మావోయిస్టులు బాధ్యత కాదు. ఇంత అర్బనైజేషన్ అయిన తర్వాత మావోయిస్ట్ పార్టీకి ఇంకా ప్రజల్లో ఎక్కడో దగ్గర మద్దతు ఉందని మీరు భావిస్తున్నారా? అర్బన్లోనే మద్దతు ఉంది అనుకుంటున్నాం. అంటే ఇప్పటికీ దేశం లోపల అనేక కాలేజీల్లో, యూనివర్సిటీల్లో విద్యార్థులు మావోయిస్టు భావజాలంతో పనిచేస్తున్న వాళ్ళే మావోయిస్ట్ పార్టీకి మద్దతు ఉందనే దానికి వ్యక్తీకరణ. అట్లాంటి ప్రభుత్వాలు చెప్తే నెక్స్ట్ టార్గెట్ అర్బన్ నక్సలైట్లే అని. అర్బన్ నక్సలైట్ మేము అదే చెప్తున్నాం కదా. మీరు పార్టీని మేము లీగల్ పార్టీగా మార్చాలని సిద్ధపడుతున్న స్థితిలో మళ్ళీ ఈ సమస్యను మళ్ళీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే మళ్ళీ ఈ సమస్యను అంటే ఇప్పుడు మేము లీగల్ పార్టీగా పనిచేద్దామన్న స్థితిలో మళ్ళీ మీరు సాయుధ శక్తితోటి మళ్ళీ అనివార్యంగా ఆయుధాలు పట్టుకునే దిశగా నెట్టివేసేటువంటి పదజాలమే అర్బన్ నక్సల్స్. అలాంటి వాటికి పూనుకోకూడదు అని మేము పదే పదే చెప్తున్నాం కదా. వేధించకూడదు, ఊపాను రద్దు చేయాలి, మావోయిస్ట్ పార్టీ మీద నిషేధం ఎత్తివేయాలి, అర్బన్ నక్సలైట్లు అనే పదమే తప్పు, అలాంటి వేధింపులు చేయకూడదు అని అంటున్నాం. దీన్ని సివిల్ సొసైటీ పెద్దల ద్వారా, మీలాంటి మీడియా వాళ్ళ ద్వారా ప్రభుత్వాల ముందు ఉంచుతున్నాం, సమాజం ముందు ఉంచుతున్నాం. కాబట్టి శాంతి ఇప్పుడు ఏదైతే శాంతి నెలకొనాలని మేము అంటున్నామో దానికి తోడ్పడే విధంగా ఉండాలి. దానికి భిన్నంగా ఉంటే ఏంటంటే అనివార్యంగా అది మళ్ళీ వ్యతిరేక దిశలోనే సాగుతుంది. చివరి ప్రశ్న, తెలంగాణ పోలీసులు మిమ్మల్ని బాగానే చూసుకున్నారా లొంగిపోయిన రోజు నుంచి ఈ రోజు దాకా? అంటే బాగానే చూసుకున్నారు. అంటే పోలీసుల చేతిలో ఉంటే చాలా నిర్బంధాలు, చాలా వ్యవస్థలు చూసారు కదా. ఈ లొంగుబాటు తర్వాత, ఈ అరెస్ట్ తర్వాత పోలీసులు మీ పట్ల ఉన్నటువంటి వ్యవహారానికి సంబంధించి అంటే ఇప్పుడు మా వైఖరి కూడా మాది పాలసీ. ఎప్పుడన్నా ఆంబుష్లు కానీ రైడ్లు కానీ చేసినప్పుడు బందీలుగా చిక్కినటువంటి వాళ్ళ పట్ల గౌరవ మర్యాదలతో వ్యవహరించాలి, సమానులుగా చూసుకోవాలి అనేది ఒక యుద్ధ నీతి. అది మేము పాటించినాము. వీళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేసిన తర్వాత అగౌరవపరిచే విధంగాను వేరే విధంగా అయితే వివరించలేదు. అంటే ఇది యుద్ధంలో నీతి, ఇరుపక్షాలు పాటించాల్సినటువంటి యుద్ధ నీతి తరతరాల నుండి అది ఆచరించుకుంటూ వస్తున్నటువంటి. దానికి భిన్నంగా అన్ని రాష్ట్రాలలో చేసిండ్రు, ఫాసిస్ట్ పద్ధతులు చేసిండ్రు, అవమానపరిచిండ్రు. దాని ఫలితమే దీర్ఘకాలం ఎప్పుడైతే యుద్ధంలో ఉన్నటువంటి ఒక పక్షాన్ని ఇంకొక పక్షం అవమానకరంగా చూసినప్పుడు అది రగిలిపోయి ఇంకా అది దీర్ఘకాలం కొనసాగుతుంది కానీ సమసిపోదు. అట్లా చివరి క్వశ్చన్, తెలంగాణ ప్రజలకి TV9 ద్వారా మీ అరెస్ట్కి సంబంధించి కావచ్చు, ఫ్యూచర్లో మీ రాజకీయ అరంగేటానికి సంబంధించి కావచ్చు, చివరి మాటలు ఏం చెప్తారు? అదే నేను అరెస్ట్ అయినటువంటి స్థితిలో అనివార్యంగా ఈ నిర్ణయం తీసుకున్నాను చెప్పినా కదా. తర్వాత ప్రారంభం నుండి చెప్తున్నటువంటిది రిపీటెన్స్ అయినప్పటికీ కూడా లీగల్ ఫ్రేమ్వర్క్లో సిపిఐ మావోయిస్టు తరఫున లీగల్ ఫ్రేమ్వర్క్లో ప్రజల దైనందిన మౌలిక సమస్యల మీద మేము పనిచేస్తాం, పోరాటాలు చేస్తాం. అన్ని సెక్షన్లకు సంబంధించిన, అది పట్టణ మైదాన అటవీ ప్రాంతాలకు సంబంధించినటువంటి అన్ని సెక్షన్ల సమస్యల మీద, దైనందిన మౌలిక సమస్యల మీద ప్రజల్ని కూడగట్టి మేము కృషి చేస్తాం, పోరాటాలు చేస్తామని. ఇది మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత దేవుజీ చెప్పిన విషయాలు. తాను సరెండర్ అవ్వలేదు, తాను పోలీసులకి అరెస్ట్ అయ్యాను, దాంతోపాటుగా ఫ్యూచర్లో పీడిత ప్రజల కోసం అందరినీ సంఘటితం చేసి మావోయిస్ట్ పార్టీని ఒకవేళ మావోయిస్ట్ పార్టీ ఒక రాజకీయ పార్టీ రూపంలో వచ్చి ప్రజలకి అందుబాటులో ఉంటామనే విషయాన్ని అయితే మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన కీలక నేత దేవుజీ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రంగతో, విజయ్ TV9 హైదరాబాద్.